ఎట్లా మిస్ అయినావు అక్కని? అంటే ఎళ్ళినంక ఆమె ఏమన్నా బాధలు పడ్డం, అవి మీకు చెప్పడం, ఇంట్లో ఏడవడం ఇట్లా ఏమన్నా ఉంటుండేనా అప్పుడు? చెప్పుకోకపోయేది ఎక్కువ అసలు. హ్మ్. అమ్మకి ఎక్కువ చెప్పుకోకపోయేది గానీ మాకు చెప్పుకునేది. ఓకే. మీరు అమ్మతోటి చెప్పకపోతుండే. చెప్పకపోతుండే. ఓకే. అయితే గోల్డ్ పంపించినప్పుడు నువ్వున్నావా? వీడియోలో లేవు గదా? వీడియో తీసింది నేనే. ఆహా! ఓకే. సో, అమ్మ అప్పుడు అంటే ఏమన్నా చెప్పిందా? అంటే ఏమనుకుందమ్మ? అంటే ఎమోషనల్ అయింది బాగా. అంటే హ్మ్. బాబు ఉన్నప్పుడు ఇట్లా అక్కల కోసం ఇట్లా చేసినా, హ్మ్. ఇప్పుడు అక్క నాకిచ్చింది అని చెప్పింది. బాగా ఎమోషనల్ అయింది అప్పుడు. ఓకే. సో, అంటే నువ్వు పుట్టినప్పుడు అంటే నాన్న ఈమున్నప్పుడు ఈమెకు 5 ఇయర్స్, 6, 7 ఇయర్స్ ఉంటాయి కావచ్చన్న. ఓకే. చిన్నదే. అంతే. అందరు చిన్నోళ్ళు. తమ్ముడైతే 1 ఇయరే. ఓకే. సో, అంటే డ్యాడీనేమన్నా మిస్ అవుతావా? బాగా అయితా అంటే చూస్తాం కదా ఎవరి అన్న. ఆ! వీడియోస్ చూడంగానే మాకు కూడా ఉండుంటే బాగుండేది డాడీ అని. తెలవదు చిన్నప్పటి నుంచి. అంటే గుర్తు కూడా లేదు. హ్మ్. ఇదొక్కటే మిస్ అయితా. కానీ డ్యాడీని గుర్తు రాకుండా మాత్రం అమ్మ మంచిగా పెంచింది. ఏ రోజు కూడా గుర్తు రాకుండా పెంచింది. హ్మ్. సో, నీకేమనిపిస్తది శృతి? అంటే, అంటే వేరే వాళ్ళ ఫాదర్‌ని చూసినప్పుడు ఆ, ఉంటే మంచిగుండు అనిపిస్తుంది అన్న. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇంత మంచిగా పిల్లలు ఎదిగిండ్రు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోటేటట్టు అయిండ్రు అని చెప్పి ఉంటే ఇంకెంత సంతోషంగా ఫీల్ అయ్యేటోడు. హ్మ్. నేను అప్పుడు ఉట్టి న్యూస్ పేపర్ చదివితేనే 100 మందికి చెప్పుకుంటాను నా బిడ్డ ఇలా తెలుగు న్యూస్ పేపర్ చదివిందని. ఇప్పుడు నేను లండన్ పోయినా, మా చెల్లె అడ్వకేట్, ఇప్పుడు వీళ్ళిద్దరు చదువుకుంటారు. ఉంటే ఇంకెంత సంబరపడేటోడో అనిపించింది. ఓకే. అయితే నువ్వెక్కడో చెప్తుంటే నేను విన్నా. అంటే నువ్వు అక్కడికెళ్ళడానికి చదువు గూడా ఆపేసిర్రా? చెల్లెనా? ఎవరు? చెల్లె అన్న, పెద్ద చెల్లె. అంటే ఓకే. అక్కడికి పోవడానికి కాదు, నేను కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. సో సేమ్ యూనివర్సిటీలో హిస్టరీలో దానికి కూడా సీట్ వచ్చింది ఓకే. ఎంఏకి. అప్పుడు ఇద్దరిని చదివిపియాలంటే కష్టమవుతుంది. హ్మ్. సో ఇద్దరికి హాస్టల్ ఫీజు కట్టలేము. హ్మ్. అప్పుడు అది ఆపేసుకుంది. ఓకే. సో 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని నాది అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఎల్ఎల్బి రాసి ఎల్ఎల్బిలో జాయిన్ అయింది. ఓకే. ఇప్పుడు మా ఊరిలోనే కోర్టులో చేస్తుంది అడ్వకేట్. ఓకే. అంటే మన ఇంటి దగ్గర కోర్ట్‌లో. మన ఇంటి ఊర్లోనే. దగ్గరనే. ఓకే.